Welcome to GV Tech Talks podcast. శ్వాసించడం మనం పుట్టినప్పటి నుండి ఆఖరి క్షణం వరకు ప్రతి సెకను మనతో ఉండే ప్రక్రియ. అవును. కానీ దాని గురించి మనం దాదాపెప్పుడూ ఆలోచించం. అది దానికదే జరిగిపోతుంది కదా. నిజమే. అదొక ఆటోమేటిక్ ప్రాసెస్ లాంటిది. కానీ ఒక్క క్షణం ఆలోచిద్దాం. మనం పీల్చిన గాలి అంటే అది లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? ఆ ఆక్సిజన్ అనే ఒక చిన్న అణువు చేసే ప్రయాణం ఎంత అద్భుతంగా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? ఇది నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణం. అంటే మన శరీరంలో జరిగే ప్రతి సెకను జరిగే ఒక మహాయజ్ఞం లాంటిది. పైకి కనిపించేంత సామాన్యమైనదస్సలు కాదు. అందుకే ఈరోజు మనం ఆ ప్రయాణాన్ని కాస్త లోతుగా చూద్దాం. ఒక ఆక్సిజన్ అణువు మన ముక్కులో ప్రవేశించినప్పటి నుండి అది మన శరీరంలోని ప్రతి కణానికి శక్తినిచ్చే వరకు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మంచి ఆలోచన. దీనికోసం మనకు జీవశాస్త్ర పాఠ్యపుస్తకంలోని ఒక అధ్యాయం ఆధారంగా ఉంది. కాని మనం కేవలం వాస్తవాల గురించే కాదు, ఈ ప్రక్రియ వెనుక ఉన్న ఆ అద్భుతమైన డిజైన్ గురించి కూడా చర్చిద్దాం. అవును, మన లక్ష్యం కూడా అదే. ఈ మొత్తం వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడమే కాకుండా అది ఎందుకంత సమర్థవంతంగా పనిచేస్తుందో కూడా తెలుసుకోవడం. సరే, అయితే ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. గాలి ముక్కు ద్వారా లోపలికి వెళ్తుంది. అక్కడ్నుండి శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తుల్లోకి. అవును, అది ఒక చెట్టు కొమ్మలు విస్తరించినట్లు చిన్న చిన్న గొట్టాలుగా విడిపోతుంది కదా. కరెక్ట్, సరిగ్గా చెప్పారు. ప్రధాన శ్వాసనాళం, దాన్ని ట్రేకియా అంటాం. అది రెండుగా విడిపోయి ఆ తర్వాత మళ్ళీ చిన్న చిన్న కొమ్మలుగా ఉపకొమ్ములుగా విడిపోతూనే ఉంటుంది. ఓకే. ఈ అతి చిన్న గొట్టాలను బ్రాంకియోల్స్ అంటాం. ఈ గొట్టాల చివర్లో ద్రాక్షపళ్ల గుత్తిలాగా ఉండే చిన్న చిన్న గాలి సంచులుంటాయి. ఆ ఆల్వియోలై, నాకు గుర్తుంది. అంతే, వాటినే ఆల్వియోలై అంటారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుందన్నమాట. ఆల్వియోలై మనం స్కూల్లో చదువుకున్నాం. ఇవి గాలి సంచులని, అంతేనా? కేవలం గాలిని నింపుకునే సంచులేనా అవి? ఆహా, అక్కడే అసలు విషయం ఉంది. వాటిని కేవలం గాలి సంచులు అంటే వాటి ప్రాముఖ్యతను చాలా తగ్గించినట్టే. అలాగా? మన ఊపిరితిత్తుల్లో దాదాపు 300 నుండి 500 మిలియన్ల ఆల్వియోలై ఉంటాయి. 500 మిలియన్లా? అవును. వాటి గోడలు నమ్మశక్యం కానంత పలుచగా కేవలం ఒక్క కణం మందంలో ఉంటాయి. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ కోట్ల ఆల్వియోలైని పరిస్తే వాటి మొత్తం ఉపరితల వైశాల్యం ఒక టెన్నిస్ కోర్ట్ అంతుంటుంది. ఒక్క నిమిషం ఆగండి. ఏంటి, టెన్నిస్ కోర్టా? మన ఛాతీలోనా? అవును, ఒక టెన్నిస్ కోర్ట్ అంత పెద్ద ప్రదేశం మన ఛాతీలో ఇంత చిన్నగా ప్యాక్ చేయబడింది. ఇది నమ్మశక్యంగా లేదు. అసలు ఎందుకంత పెద్ద ఉపరితలం అవసరం? అద్భుతమైన ప్రశ్న. వాయు మార్పిడి అనేది చాలా వేగంగా, సమర్థవంతంగా జరగాలంటే ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉండాలి. అందుకే ఈ ఇంజనీరింగ్ అద్భుతం. వావ్! ఈ టెన్నిస్ కోర్ట్ అంతటి ప్రదేశం చుట్టూ దానికి అతుక్కుని సన్నని రక్తకేశనాళికల వల అల్లుకునుంటుంది. ఇక్కడే గాలికి రక్తానికి మధ్య ఆ గొప్ప మార్పిడి జరుగుతుంది. ఓకే, ఇక్కడే నాకసలు సందేహం వస్తుంది. ఆ మార్పిడి అంటే ఆక్సిజన్ రక్తంలోకి వెళ్లడం, రక్తంలోని కార్బన్ డయాక్సైడ్ గాలిలోకి రావడం. అవును, ఈ రెండూ ఒకేసారి వ్యతిరేక దిశలలో ఆ ఒక్క కణం మందమున్న పొర ద్వారా ఎలా ప్రయాణిస్తాయి? అక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వదా? అది వన్ వేనా లేక టూ వే హైవేనా? ఇది ఒక టూవే సూపర్ హైవే లాంటిది. కానీ దీనికి ట్రాఫిక్ పోలీసులు అవసరం లేదు. దీని వెనుకున్న సూత్రం చాలా సులభమైన భౌతిక నియమం, డిఫ్యూజన్. అదే వ్యాపనం అంటాం గదా. డిఫ్యూజన్ అంటే ఒక గదిలో ఒక మూలన పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తే కొద్దిసేపటికి ఆ వాసన గదియంతా వ్యాపిస్తుంది కదా. అవును, వ్యాపిస్తుంది. ఎందుకంటే పర్ఫ్యూమ్ అణువులు ఎక్కువగా ఉన్న చోటు నుండి తక్కువగా ఉన్న చోటుకు సహజంగా ప్రయాణిస్తాయి. దానికి ప్రత్యేకమైన శక్తి అవసరం లేదు. ఓకే, అంటే ఆల్వియోలైలో కూడా ఇదే జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా. మనం పీల్చిన గాలిలో ఆక్సిజన్ గాఢత అంటే కాన్సంట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. రైట్. అదే సమయంలో శరీరమంతా తిరిగి ఊపిరితిత్తులకు వచ్చిన రక్తంలో ఆక్సిజన్ గాఢత చాలా తక్కువగా, కార్బన్ డయాక్సైడ్ గాఢత చాలా ఎక్కువగా ఉంటుంది. ఓ ఈ తేడా వల్లే ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న గాలి నుండి ఆక్సిజన్ తక్కువగా ఉన్న రక్తంలోకి అది సహజంగా దూకేస్తుంది. అదే క్షణంలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉన్న రక్తం నుండి అది తక్కువగా ఉన్న గాలిలోకి వచ్చేస్తుంది. అంటే
మన ప్రమేయం లేకుండానే ఇంత సంక్లిష్టమైన మార్పిడి సెకనులో జరిగిపోతోందన్నమాట. అంతే. అందుకే మనం పీల్చే గాలికి వదిలే గాలికి మధ్య అంత తేడా ఉంటుంది. మన దగ్గరున్న మూలంలో కొన్ని సంఖ్యలు కూడా ఉన్నాయి దీనికి సంబంధించి. అవును. ఆ సంఖ్యలు చూస్తే కథ ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఉదాహరణకు, మనం పీల్చే గాల్లో ఆక్సిజన్ సుమారు 21% ఉంటుంది. 21%. కానీ మనం వదిలే గాల్లో అది కేవలం 16%కి పడిపోతుంది. అంటే ప్రతి శ్వాసలో మన శరీరం కేవలం 5% ఆక్సిజన్ను మాత్రమే వాడుకుంటుంది. ఇది నాకు కొంచెం తక్కువగా అనిపిస్తోంది. ఎందుకలా? ఇది తక్కువ కాదు. ఇది మన వ్యవస్థ యొక్క అద్భుతమైన సామర్థ్యానికి నిదర్శనం. ఒక్కసారి ఆలోచించండి. గాలిలో ఉన్న ఆక్సిజన్లో కేవలం 1/5 వంతు మాత్రమే మనం పీలుస్తాం. అవును. అందులోంచి కేవలం 4వ వంతుని మాత్రమే మన శరీరం ఒకే శ్వాసలో వాడుకోగలదు. అంటే మన సిస్టమ్ ఎంత ఎఫిషియెంట్గా ఉందంటే, మనకు అవసరమైన శక్తిని అందించడానికి గాలిలో ఉన్న అత్యంత విలువైన వనరులో ఒక చిన్న భాగాన్ని మాత్రమే తీసుకుంటోంది. ఇది కొన్ని చుక్కల ఇంధనంతో మైళ్ల దూరం ప్రయాణించే సూపర్ ఎఫిషియెంట్ కార్ లాంటిదనమాట. వావ్! దాన్ని అలా చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక కార్బన్ డయాక్సైడ్ సంగతేంటి? అక్కడ తేడా ఇంకా నాటకీయంగా ఉంటుంది. అవును, చాలా నాటకీయంగా ఉంటుంది. పీల్చే గాలిలో కేవలం 0.03% ఉంటే వదిలే గాలిలో అది ఏకంగా 4.4%కి పెరుగుతుంది. ఇది దాదాపు 100 రెట్ల కంటే ఎక్కువ. కరెక్ట్. ఇంత వ్యర్థ పదార్థం ఎక్కడ్నుండి వస్తుంది? ఆ ప్రశ్న మనల్ని కథలోని అసలు క్లైమాక్స్కు తీసుకువెళ్తుంది. ఆ వ్యర్థం మన శరీరంలోని ట్రిలియన్ల కొద్ది కణాలలో శక్తి ఉత్పత్తి అయినప్పుడు పుడుతుంది. ఓకే. ఇక నైట్రోజన్ విషయానికొస్తే అది పీల్చే గాలిలో 78%, వదిలే గాలిలో కూడా 78% స్థిరంగా ఉంటుంది. అంటే అది ఈ ప్రక్రియలో పాల్గొనదా? అస్సలు పాల్గొనదు. అది ఈ నాటకంలో పాల్గొనని ఒక ప్రేక్షకుడు లాంటిది. లోపలికి వెళ్ళి ఏమీ చేయకుండా బయటకొచ్చేస్తుంది. అయితే అసలు కదంతా ఆ 5% ఆక్సిజన్ వాడకం మరియు ఈ 100 రెట్లు పెరిగిన కార్బన్ డయాక్సైడ్ చుట్టూ తిరుగుతుంది. అవును. అంటే ఊపిరితిత్తులు కేవలం ఒక పోర్ట్ లేదా లోడింగ్ డాక్ లాంటివన్నమాట. అసలైన ఫ్యాక్టరీ వేరే చోటుంది. సరిగ్గా పట్టుకున్నారు. ఊపిరితిత్తులు ఒక సరఫరా కేంద్రం మాత్రమే, ఒక సప్లై సెంటర్. ఇక్కడ్నుండి అసలు ప్రయాణం మొదలవుతుంది. రక్తంలో కలిసిన ఆక్సిజన్ ఇప్పుడు శరీరంలోని ప్రతి మారుమూల ఉన్న కణానికి చేరాలి. ఈ డెలివరీ పని ఎవరు చేస్తారు? హిమోగ్లోబిన్ కదా? అంతే. ఎర్ర రక్త కణాల్లో ఉండే ఆ ప్రోటీన్ హిమోగ్లోబిన్. అవును. హిమోగ్లోబిన్ను మనం ఒక ఆక్సిజన్ టాక్సీ సర్వీసుగా ఊహించుకోవచ్చు. ఊపిరితిత్తులలో ఆక్సిజన్ గాఢత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టాక్సీలు ఆక్సిజన్ ప్రయాణికులని ఎక్కించుకుని ఆక్సిహిమోగ్లోబిన్గా మారతాయి. ఓకే. ఆక్సిహిమోగ్లోబిన్. ఈ ఆక్సిజన్తో నిండిన రక్తం శరీరంలోని కణజాలానికి ప్రయాణిస్తుంది. కణజాలం దగ్గర పరిస్థితి దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. అక్కడ ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, సరిగ్గానా? ఖచ్చితంగా. కణాలు నిరంతరం శక్తి కోసం ఆక్సిజన్ను వాడుకుంటూ ఉంటాయి కాబట్టి అక్కడ ఆక్సిజన్ గాఢత చాలా తక్కువగా ఉంటుంది. ఆ. ఈ తక్కువ ఆక్సిజన్ ఉన్న ప్రాంతానికి రాగానే హిమోగ్లోబిన్ టాక్సీ తన దగ్గరున్న ఆక్సిజన్ ప్రయాణికులను దించేస్తుంది. ఆక్సిజన్ రక్తం నుండి కణంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడే అసలు క్లైమాక్స్ ఉంది. ఊపిరితిత్తులు పోర్టు, రక్తం డెలివరీ ట్రక్ అయితే అసలైన ఫ్యాక్టరీ మన కణాలలో ఉన్న మైటోకాండ్రియా. ఆక్సిజన్ అక్కడికి చేరగానే ఏం జరుగుతుంది? అక్కడ మనం తిన్న ఆహారం నుండి వచ్చిన గ్లూకోజును ఆక్సిజన్ దహనం చేస్తుంది. ఇది నిజమైన మంటలాంటివే, కానీ చాలా నియంత్రిత పద్ధతిలో జరుగుతుంది. అంటే శక్తి విడుదలవుతుంది. అవును. ఈ ప్రక్రియలోనే మనల్ని నడిపించే, ఆలోచింపజేసే, మాట్లాడించే, చివరికి బ్రతికించే శక్తి ఏటీపీ అంటే అడినోజిన్ ట్రైఫాస్ఫేట్ రూపంలో విడుదలవుతుంది. వావ్! ఆ ప్రక్రియలో వెలువడిన వ్యర్థమే కార్బన్ డయాక్సైడ్. దాన్ని మళ్ళీ రక్తం ఊపిరితిత్తులకు తీసుకొస్తుంది. మనం దాన్ని బయటకు వదిలేస్తాం. సైకిల్ పూర్తవుతుంది. అద్భుతం. అంటే మనం తీసుకునే ప్రతి శ్వాస మనలోని ట్రిలియన్ల కొద్దీ చిన్న చిన్న పవర్ ప్లాంట్లకు ఇంధనాన్ని సరఫరా చేస్తుందన్నమాట. సరిగ్గా అదే. ఈ జీవశాస్త్ర ప్రక్రియను ఇలా చూస్తుంటే వేల సంవత్సరాలుగా ఎన్నో సంస్కృతులు దీన్నే ప్రాణశక్తి లేదా చీ అని పిలవడంలో ఆశ్చర్యం లేదు. మనమిప్పుడు మాట్లాడుకుంటున్నది అదే ప్రాణశక్తి యొక్క శాస్త్రీయ వివరణేమో. నిజమే. మనం ఒకే దృగ్విషయాన్ని 2 వేర్వేరు కోణాల నుండి చూస్తున్నాం. ఒకటి జీవరసాయన శాస్త్రం, మరొకటి అనుభవం మరియు తత్వశాస్త్రం. ఈరోజు చర్చ నుండి నాకు తెలిసిన విషయమేంటంటే ఇది కేవలం శ్వాస వ్యవస్థ గురించి కాదు, మన శరీరంలోని ఒక అద్భుతమైన డిజైన్ గురించి.
ఆక్సిజన్ అణువు యొక్క ప్రయాణం, ఊపిరితిత్తులలోని ఆ టెన్నిస్ కోర్ట్ అంతటి ఉపరితలం. అవును. కేవలం 5% ఆక్సిజన్తో మన శరీరం నడిచే ఆ అద్భుతమైన సామర్థ్యం, మరియు చివరికి ప్రతి కణంలో జరిగే శక్తి ఉత్పాదన, ఇదంతా ఒకదానితో ఒకటి అద్భుతంగా ముడిపడి ఉంది. అవును. ఈ మొత్తం ప్రక్రియ గురించి మనం తెలుసుకున్నాం. ఇక్కడే వినేవారికి ఒక ఆలోచనను వదిలి వెళ్దాం. చెప్పండి. మనం శ్వాసక్రియ యొక్క ఎలా అనే దాని గురించి వివరంగా చర్చించాం. మైటోకాండ్రియాలో గ్లూకోజ్ దహనం చెంది శక్తి విడుదలవుతుంది. ఇది ఒక రసాయనిక సమీకరణం. అవును, ఒక కెమికల్ రియాక్షన్. కానీ ఆ సమీకరణం ఫలితమే మన చైతన్యం, మన ఆలోచన, మన ఉనికి. ఒక రసాయనిక ప్రక్రియకు మనం ప్రాణమని పిలిచే ఆ అనుభూతికి మధ్య ఉన్న అసలు సంబంధమేమిటి? మంచి ప్రశ్న. జీవశాస్త్రం మనకు ఎలా అని వివరిస్తుంది. కానీ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం బహుశా సైన్స్ మరియు తత్వశాస్త్రం కలిసే చోట దొరుకుతుందేమో. శ్వాస కేవలం గాలిని పీల్చి వదలడమేనా? లేక మన భౌతిక శరీరానికి, మన చైతన్యానికి మధ్య ఉన్న వారధా? దీని గురించి ఆలోచించాల్సిందే.